ముందుగా మీకు దీపావళి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అందరి ప్రేక్షకులకి కూడా దీపావళి శుభాకాంక్షలు. దీపావళి అంటే అందరికీ పండుగ, పిల్లలు పెద్దలు అందరూ కూడా. అటు స్వీట్లు చేసుకునే వాళ్ళు చేసుకుంటూ ఉంటారు, ఇటు మెయిన్ థింగ్ ఏంటంటే బట్టలు పిల్లల దగ్గర నుంచి అందరు ఖచ్చితంగా కొత్త బట్టలు వేసుకోవాలి అని చెప్తూ ఉంటారు. మతాబులు బోల్డ్ అంది సౌండ్స్తో వచ్చేవి వస్తాయి, అలాగే పూలు. ఇలా అమావాస్య నాడు వచ్చే ఒక రకమైన వెలుగు పండుగ అంటే దీపావళి. సో ఈ దీపావళిని ఏ విధంగా చేసుకోవాలి, పూజా విధానం ఏమిటి, దీపావళికి ఇంతటి ప్రాధాన్యత రావడానికి కారణాలు ఏమిటి చెప్పండి. అందరికీ తెలిసిన నరకాసుర వధ, అవును, అది చతుర్దశి రోజు జరిగింది. నాట్ ఓన్లీ దట్, మనకి చూసాము అంటే మనం హారోస్కోప్లో కూడా మనం చూసామంటే ఇప్పటికీ అమావాస అంటే చీకటి, చతుర్దశి నుంచి మొదలవుతుంది. సో అందుకనే నరక చతుర్దశి ఆ రోజు వధించారు మనకి తెలుసు. సో దాని తర్వాత ఏంటంటే వచ్చేది అమావాస. సో మనం ఎలాగా ఫెస్టివల్ని చేయాలి, సెలబ్రేట్ చేసుకోవాలి, తప్పగా ఫస్ట్ దీపాలు పెట్టాలి. ఏదైనా సరే మన చీకటిగా ఉంటే ఏం చేస్తాం, దీపాలు పెడతాం. ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి అంటే ఏంటంటే మన సంక్రాంతిలా కాదు, పొద్దున కాదు కదా, ఇది రాత్రి వధించిన ఒక ఇన్సిడెంట్. సో నెక్స్ట్ డే ఏంటంటే మనం మొత్తం ఆఫ్టర్నూన్ నుంచి దీపాలు పెట్టుకుంటూ ఉంటారు, ఇల్లు అలంకరణ చేసుకుంటూ ఉంటారు. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇల్లు శుభ్రంగా పెట్టుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే ఏంటి, పాతవి బయటపడేసి కొత్తవి తెచ్చుకోవడం అనేది చాలామందికి సాంప్రదాయం. అంటే లక్ష్మీ పూజలు చేసుకుంటారు. అంటే లక్ష్మీ పూజలు ఎందుకు చేసుకుంటారు, ఇప్పుడు ఏంటంటే మనకి ఇదివరకు కంప్యూటర్స్ ఉండేవి కాదు, క్యాల్కులేటర్స్ కూడా ఉండేవి కాదు స్టార్టింగ్. అప్పుడు ఎనీ బిజినెస్ చేయాలి అంటే మనం లెక్కలు వేసుకోవాల్సిందే. సో లెక్కల బుక్స్కి వాళ్ళు ఏంటంటే పూజలు చేయడం అంటే ఇంకా సంపద రావాలి కదా, రైట్, అక్కడితో ఆగిపోకూడదు కదా, లైఫ్ అనేది కంటిన్యూస్గా ఉండాలి. అంటే ఏంటి, సంపద అనేది కూడా కంటిన్యూస్గా రావాలి అని బిజినెస్ పీపుల్ ఫస్ట్ ఏంటంటే ఈవినింగే చేస్తారు లక్ష్మీ పూజలు. సో ఈవినింగ్ చేసుకుని ఖజానాలు మూసేస్తారు, అకౌంట్స్ని క్లోజ్ చేసేస్తారు, మళ్ళీ కొత్త న్యూ ఇయర్ స్టార్ట్ అవుతుంది వాళ్ళకు కూడా. అలాగే మన స్టాక్ మార్కెట్ స్పెషల్ ట్రేడింగ్ ఉంటుంది ఆ రోజు.